హాయ్ అండి, బాగున్నారా? కొంతమంది అంటారు కదా పెద్దవాళ్ళు, ఏ జన్మలో ఏ నోము నోచువో కానీ ఇంత మంచి భర్త వచ్చాడు, ఇంత మంచి పిల్లలు వచ్చారు అంటారు కదా. అందులో కొన్ని నోములు అయితే చూపించేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి నేను అత్తమ్మ గారు వాళ్ళ వదినలు అందరూ కలిసి మా పెద్దమ్మ గారి ఇంటికి వచ్చామండి. అదే అండి మా చిన్న వదిన వాళ్ళ అత్తయ్య గారి ఇల్లు. ఇక్కడైతే 10 నోములు అయితే నోపిస్తున్నారు పెద్దమ్మ గారు వాళ్ళ తమ్ముడు భార్యకి. ఆ నోములు ఏంటంటే ఫస్ట్ గణేష్ పూజతో స్టార్ట్ అయ్యి గణేష్ నోము, తర్వాత 3 గుమ్మడి పండ్లు ఉన్నాయి కదా, అక్కడ 3 గుమ్మడి పండ్ల నోము, అలాగే కంద నోము, అలాగే అంగరాగాల నోము అనేది, ఇంకా కుంకుమ బరుల నోము, అలాగే తౌడు గౌరీ నోము, గాజులు గౌరీ నోము, పసుపు గౌరీ నోము, లాస్ట్లో వచ్చేసరికి ఇంకా ఉప్పు గౌరీ నోము. అలాగా నోములు అయితే పట్టించేస్తారు. ఇలాంటి నోములన్నీ మీలో ఎంతమంది నోచుకున్నారు కమెంట్ అయితే చేయండి. గణేష్ నోముతో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. గణేష్ నోము వచ్చేసరికి మనం శివాలయంలో నంది దగ్గర పూజ అయితే చేయించుకుని ఇలాగ పంతులు గారికి అయితే ఇచ్చేసారండి స్వయం పాకము. తర్వాత మేమంతా కలిసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ శివాలయం అనేది చాలా బాగుంది. అక్కడ పూజ జరుగుతూ ఉంటే నేను మొత్తం శివాలయం చుట్టూ రౌండ్ అయితే వేసి వచ్చేసాను. తర్వాత పూజ అయ్యాక అందరం ఇంకింటికైతే వచ్చేసరికి పంతులు గారు ఉన్నారు. పంతులు గారికి వచ్చేసరికి ఇది చిత్రగుప్తుడి నోము అండి. ఇలా తట్లో పెట్టి స్వయం పాకం పంచి ఇవన్నీ పెట్టారు కదా. ఆయనకి నోము అయిపోయిన తర్వాత వచ్చిన ఒక పెద్ద ముత్తైదుకి ఇలా వచ్చేసరికి ఉప్పు గౌరీ నోము అయితే ఇచ్చేసారండి. దీని కథ ఏంటి, ఉద్యాపన ఎలా చేయాలి అనేవి ఒక్కొక్క కథ కింద వేరేగా వీడియోలు అయితే చేస్తానండి. ఇది వచ్చేసరికి 3 గుమ్మడి పండ్ల నోము. తర్వాత వచ్చిన ఒక్కొక్క ముత్తైదుకి కాళ్ళకి పసుపు రాసి అలాగే బొట్టు పెట్టి ఇప్పుడు వచ్చేసరికి కాటికి గౌరీ నోమండి. తర్వాత ఈ నోములన్నీ దగ్గరుండి చేపిస్తున్నది వచ్చేసరికి మా పెద్దమ్మ గారండి, మా వదిన వాళ్ళ అత్తయ్య గారు. ఈవిడికి వచ్చేసరికి పసుపు గౌరీ నోము అయితే ఇచ్చేసారండి. ఇప్పుడు వచ్చేసరికి గాజుల గౌరీ నోము. అలాగా వచ్చిన ఒక్కొక్క గౌరీదేవి స్వరూపంగా భావించి ఒక్కొక్కరికి వాయనం అయితే ఇస్తున్నారు. వీళ్ళని ఇప్పుడు ఇంకా వీళ్ళ గౌరీదేవిగా పోల్చుకుని వాళ్ళకైతే వాయనం అయితే అందిస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసరికి ఇది తౌడు గౌరీ నోము. తౌడు గౌరీ నోము చూసారా, సగం బియ్యము అందులో సగం తౌడు వేసి ఇలాగా తౌడు గౌరీ నోము కూడా అందించేశారు. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నానమ్మ వాయనం. వాయనం అందుకోవడానికి వచ్చింది ఎవరు అంటే నేను గౌరీదేవిని అని చెప్పాలి. లాస్ట్లో వచ్చేసరికి కందగౌరీ నోము. కందగౌరీ నోము వచ్చేసరికి అత్తమ్మ గారికి అయితే ఇచ్చారు. ఇవన్నీ అయిపోయాక మొత్తం అందరినీ కూర్చోపెట్టి ఒక్కొక్కళ్ళు ఏ నోములు తీర్చుకోవడానికి వచ్చారు అనేది అడుగుతున్నారు, చెప్తున్నారన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క నోము ఇచ్చాము అనేది. ఇంకా వచ్చేసరికి ఇంకా నోములు ఉన్నాయండి. అంగరాగాల నోము, అలాగే 13 కుంకుమ బర్రెల నోము. వీటికైతే నేనైతే వీడియో తీసాను. వాటిల్లో తీసుకోవడానికి నేను కూడా ఉన్నాను కాబట్టి అక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇక్కడితో అయితే ఇలా నోములు అయితే అందుకున్నాం.